నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో విజిట్ వీసాలను రెసిడెన్సీ వీసాగా మార్చుకునేందుకు సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. ఇది అందరికీ వర్తించదని చెప్పి ప్రకటించింది. అలాగే ఈ నిర్ణయం అమలుకు కొన్ని ప్రత్యేక నిబంధనలు, ముందస్తు అనుమతులను తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆర్టికల్ 17 ప్రభుత్వ వీసా, ఆర్టికల్ 18 ప్రైవేటు కంపెనీ వీసా, ఆర్టికల్ 20 గృహ కార్మికుల వీసా, ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసాలకు మారాలనుకునే నిర్దేశిత అర్హతలను పూర్తి చేయాలని, కొన్ని విభాగాలకు అభ్యంతర శాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతి కూడా అవసరమవుతుంది. అలాగే కొన్ని వర్గాల ప్రవాసులకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి అవసరమని చెప్పేసి తెలిపారు. నిబంధనలు తెలియక వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో అర్హత లేని వందలాది మంది ప్రవాసుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. అలాగే ఫ్యామిలీ వీసా మార్పిడికి సంబంధించి ఈ యొక్క నిబంధనలు అయితే మీకు తెలియజేస్తాను. నెలవారీ జీతం 800 దినార్లు అయితే కలిగి ఉండాలి. వీరు తమ భార్య, 21 ఏళ్లలోపు కుమార్తెలు, 18 ఏళ్లలోపు కుమారులను విజిట్ వీసా పైన రప్పించి వీసా ఫీజుతో పాటు అదనంగా 150 దినార్లు చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించి ఫ్యామిలీ వీసాగా మార్చుకోవచ్చు. 800 దినార్ల కంటే తక్కువ జీతం కలిగి ఉన్నవారు ఇప్పటికే కువైట్ ఫ్యామిలీ వీసాపై నివసిస్తూ ఉంటే 800 దినార్ల కంటే తక్కువ వేతనం ఉన్న దంపతులు తమ యొక్క 5 ఏళ్లలోపు పిల్లలను విజిట్ వీసా పైన రప్పించి ఫ్యామిలీ వీసాగా మార్చుకోవచ్చు. అలాగే పాత రెసిడెన్సీ కలిగిన ఎవరైతే భార్యలు ఉన్నారో ఏడాది కాలంలో రెసిడెన్సీ గడువు ముగిసి గతంలో కువైట్లో నివసించిన భార్యలను విజిట్ వీసా పైన తీసుకుని వచ్చి తగిన ఫీజులు చెల్లించి ఫ్యామిలీ వీసా పొందేందుకు భర్తలకు అనుమతి ఉంటుంది. అలాగే దీనికి ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే ఇతర వీసాల విషయానికి వస్తే కానీ ఫ్యామిలీ విజిట్ వీసా పైన కువైట్కు వచ్చిన వారికి ఆర్టికల్ 18 సూన్ వీసాకు మారేందుకు అనుమతి లేదు. అలాగే బిజినెస్ విజిట్ వీసా పైన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులు వారు వచ్చిన కంపెనీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లోకి మాత్రమే ఉద్యోగ వీసాగా మార్చుకోవడానికి అర్హులు. విజిట్ వీసా పైన వచ్చిన వారిని స్పాన్సర్లు తమ యొక్క ఇంటి గృహ కార్మిక వీసా ఆర్టికల్ 20కి అయితే మార్చుకోవచ్చు అనమాట. ఉద్యోగ వీసా పైన కువైట్కు వచ్చి స్టాంపింగ్ పూర్తి కాక స్వదేశానికి తిరిగి వెళ్ళిన వారు కువైట్ దేశం విడిచిన నెల రోజుల్లోపు బిజినెస్ విజిట్ వీసా పైన తిరిగి వస్తే తమ యొక్క పాత ఉద్యోగ వీసాను అయితే పునరుద్ధరించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.